నమస్తే. మనం ప్రయాగ కుంభమేళాలో ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకు అటు అక్కడి నుంచి గంగా నది, ఇటువైపు నుంచి యమునా నది వచ్చి ఈ రెండు ఇక్కడ కలుస్తున్నాయి. అంతర్లీనంగా సరస్వతి నది వస్తుంది. ఇది యమున ఇటువైపు నుంచి వస్తున్నది, అటువైపు నుంచి ఫ్లోటింగ్ వస్తున్నది గంగా. ఈ రెండు కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున అంటే చాలా విపరీతమైన వాటర్ ఫ్లో ఉన్నది. దీన్ని అంతర్లీనంగా ఉండేటువంటి సరస్వతి నది. ఈ మూడు నదులు కలిసినటువంటి సంగమం కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అన్నారు. ఈ త్రివేణి సంగమంలో ఇప్పుడు ఈ పుష్కరాల మన ఈ కుంభమేళ సందర్భంగా ఇక్కడ స్నానం ఆచరిస్తే చాలా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుందనేది చెప్తా ఉంటారు. ఇక్కడ చాలామంది వేలాది లక్షలాది కోట్లాది మంది ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఈ పుష్కరాల్లో అంటే ఈ కుంభమేళలో దాదాపు 55 కోట్ల మంది స్నానం ఆచరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా ఒక 15 కోట్ల మంది వరకు వచ్చే అవకాశాలని అంటే ఇంకొక 10 రోజులు ఈ కుంభమేళా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక ట్రాఫిక్ సమస్య తప్ప మిగతా సమస్యలు పెద్దగా కనబడతలేదు. ఎందుకంటే ప్రతి చోట స్నానఘట్టాలు ఏర్పాటు చేసిండ్రు. భక్తులకు అవసరమైనటువంటి వస్త్రాలు మార్చుకోవడానికి లేకపోతే ఉండడానికి వసతి, అట్లాంటి సౌకర్యాలు, మంచినీళ్ళ సౌకర్యాలు అన్నీ సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ కూడా ఎక్కడ అసలు ప్లాస్టిక్ చెత్త అనేది ఎక్కడ కనబడతలేదు. చాలా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉన్నారు. యోగి సర్కార్ చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసింది. అసలు ఇక ట్రాఫిక్ అంటే ఇన్ని వాహనాలు వచ్చినప్పుడు అది తప్పదు, కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప మిగతా ఏ ఇబ్బందులు లేవు. చాలా బాగుంది. ఇది యోగి గారి కార్యక్రమం, యోగి గారి యొక్క కృషి, ఆయన పట్టుదలకు, ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యానికి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. కృతజ్ఞతలు యోగిజీ. థ్యాంక్ యూ యోగిజీ.